నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో ఒక మహిళపై అమానుష దాడి జరిగింది. సొంత ఇంటి బోరు విషయంలో తలెత్తిన వివాదం హిజ్రాలతో దాడి చేయించే స్థాయికి వెళ్ళింది. టీడీపీ నేత మల్లెల వెంకటరమణమూర్తి ఈ దాడి చేయించడం విశేషం. దాడిలో మహిళ చీరలాగి వివస్త్రణ చేయడం అత్యంత అమానవీయం. ఈ ఘటనపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మల్లెల వెంకటరమణమూర్తిని టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. నగరపాలెం పోలీసులు మూర్తితో పాటు దాడికి పాల్పడిన హిజ్రాలపై కేసు నమోదు చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా హామీ ఇచ్చారు. ఈ ఘటనను ఖండిస్తూ సీఎం చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ఆదేశించారు. రవివాడ డివిజన్ కృష్ణబాబు కాలనీ నుండి ఒంటిపూలు పద్మ అనే ఆమె తన ఇంటి దగ్గర బోర్వెల్ విషయంలో గొడవ జరగగా దానిపై పిటిషన్ తీసుకొని వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి దగ్గరికి వెళ్ళగా ఎమ్మెల్యే మేడం గారు మాకు ఆ పిటిషన్ ఎండార్స్మెంట్ ఇవ్వగా ఆ పిటిషన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినాము. ఆ దర్యాప్తులో ఉన్న ముద్దాయిల మీద అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. రవివాడ డివిజన్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జరిగింది. మాధవి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది, ఏదైతే పద్మ అనే మహిళను ఏదైతే కొంతమంది ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేటటువంటి ఆ ఒక నాయకుడు చాలా అవమాన రీతిలో ఒక మహిళ పైన దాడి చేయటం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి సంఘటనగా అయితే మనం పేర్కోవచ్చు. ఇప్పటికే గా తీసుకున్నట్లయితే మనం చూస్తా ఉన్నాం. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మూర్తి పైన ఇప్పటికే యాక్షన్ తీసుకోవాలి, క్రిమినల్ కేసులు నమోదు చేసి తనను జైలుకు పంపించాలంటే కూడా ముఖ్యమంత్రి తన ట్విట్టర్ ద్వారా కూడా పేర్కొన్నారు. ఇది చాలా అవమానకరమైన సంఘటన, నన్ను కలిసివేసిందంటూ కూడా ముఖ్యమంత్రి చాలా తీవ్రమైన దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం అయితే చేస్తున్నట్లు చూస్తా ఉన్నాం. ఏదైతే ఈ ప్రధానంగా ఈ దాడి జరిగిందో, ఈ దాడి నేపథ్యం మొత్తం కూడా ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి పద్మ అనే మహిళ ఏదైతే ఉందో ఆ మహిళ యొక్క ఇంట్లోకి ఒక మున్సిపల్ ట్యాప్ లోపలికి రోడ్డు నుంచి లోపలికి వస్తున్న క్రమంలో ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే ఆ వార్డులో ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మూర్తి ఏదైతే ఉన్నాడో ఆ మూర్తి యొక్క దీన్ని అంటే తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవాలనే ఏకైక లక్ష్యంతో పద్మాని ఇంట్లో ఉన్నటువంటి మున్సిపల్ ట్యాప్ కు బిగించినటువంటి మోటార్ని తొలగించాలంటే ఒత్తిడి చేయడంతో తను ఆ అధికారులకి వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, నాది కేవలం ఈరోజు దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క నీటి పంపుకి మోటార్ అయితే బిగించుందని కూడా చెప్పుకునే ప్రయత్నం అయితే చేసింది. కానీ దానిపైన ఆగ్రహించినటువంటి ఏదైతే మూర్తితో పాటు మూర్తి కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా 2 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే సంఘటన అర్ధరాత్రి తన ఇంటి మీదకి వెళ్ళి ఏదైతే మూర్తికి చెల్లెల వరుస అయినటువంటి హిజ్రా మాధవి అనే వ్యక్తి కూడా ఆ మహిళ హిజ్రా కూడా వెళ్ళి మరికొంతమంది హిజ్రాలతో పాటు కొంతమంది యువకులను కూడా తీసుకొని వెళ్ళి ఆ మహిళలు ఎవరైతే పద్మ ఉందో పద్మ పైన అసలు చాలా అవమానకరమైనటువంటి నీతిలో దాడి చేయడం చూస్తున్నాం. తను వ్యవస్థరణ చేసి దాదాపుగా ఆమెకు అసలు చాలా దారుణమైన అవమాన సంఘటన జరిగే విధంగా తనను కొట్టడము, బచ్చి బూతులతో కూడా విరుచుకుపడిన సంఘటన అయితే జరగటం అయితే చూస్తుందో. ఈ సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఈ మహిళ పోలీస్ స్టేషన్ లో వెంటనే వెళ్లి సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్ని సంప్రదించిన పరిస్థితులు కూడా కనపడతాను. కానీ అక్కడ త్వరగతిన చర్యలు తీసుకోకపోయిన నేపథ్యంలోనే ఎమ్మెల్యే గల్లా మాధవిని సంప్రదించి తను అర్జీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మాధవి చాలా ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న మాధవి కూడా పార్టీ కార్యకర్తలు ఉపేక్షించేది చాలా తీవ్రంగా కూడా స్పందించడం అయితే చూస్తున్నా. వెంటనే సరైన సమయంలో స్పందించలేదు సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటూ కూడా తన విఆర్కి పంపించాలంటూ కూడా ఆ ఉన్నతాధికారులకి తనైతే
ఆదేశాలు ఇచ్చినట్లయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా తీసుకుంటే ఈ యొక్క సంఘటనలో దాదాపుగా మూర్తితో పాటు ఏదైతే మల్లెల మూర్తితో పాటు అదే విధంగా తన కుటుంబ సభ్యులు, అదే విధంగా హిజ్రా ఎవరైతే మాదేవులు వీరందరిపైన దాదాపు 9 మందిలో అయితే క్రిమినల్ కేసులు అయితే ఇప్పటికే పోలీసులు నమోదు చేసి వారందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మాధవి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో ఒక మహిళపై అమానుష దాడి జరిగింది. సొంత ఇంటి బోరు విషయంలో తలెత్తిన వివాదం హిజ్రాలతో దాడి చేయించే స్థాయికి వెళ్ళింది. టీడీపీ నేత మల్లెల వెంకటరమణమూర్తి ఈ దాడి చేయించడమే ఇక్కడ విశేషం. దాడిలో మహిళ చీరలాగి వివస్త్రణ చేయటం అత్యంత అమానవీయం. ఈ ఘటనపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మల్లెల వెంకటరమణమూర్తిని టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. నగరంపాలెం పోలీసులు మూర్తితో పాటు దాడికి పాల్పడిన హిజ్రాలపై కేసు నమోదు చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా హామీ ఇచ్చారు. ఈ ఘటనను ఖండిస్తూ సీఎం చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజను ఆదేశించారు.